సుఖమా సుఖమా తమ్ముడి ఆట ఇలాపైనా ఇలా తప్పు లేదు. అమ్మ శ్రీరామాటి దగ్గర భూతఫలం అయిపోయిందే. ఈ డాంగ తినడం మాటలన్నీ ఎందుకు? అసలు ఎందుకు పిలిచావు చెప్ప? ఏం లేదే, ఆకలి అవుతుంది గోదావరి పని పాపైనా దీనికే తప్పు లేదు. పోలవరం గురించి అడిగితే కేంద్రం అడగంగా వారం రోజుల క్రితం ఒక 5 కేజీలు బియ్యం తెచ్చు. అవి ఇప్పుడు దాకా సర్దుకొని ఉండేది. ఇప్పుడు వండటానికి బియ్యంలో ఏం పెట్టమంటా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో చివరికి మన బతుకులట్టు అయిపోయినాయి. టీవీలో చూసి జ్ఞానం బాగానే సంపాదించా. ముందు పోయి మీద కొండెక్కే మార్గం చూడు. చూసేదే ఉంది, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అప్పు కోసం కేంద్ర దగ్గర చేతులు చేస్తట్లా, అట్లాగే మనం కూడా కేంద్ర దగ్గర చేతులు చేస్తాల్సి. 4 ఎకరాల ఆసామి గంజి నెల కోసం ఇతరుల దగ్గర చేసే పరిస్థితికి వచ్చాం. ఢిల్లీ నుంచి ఢిల్లీ దగ్గర రాజకీయ నాయకులందరూ ఏసీ కార్లు తిరుగుతారే, కానీ 100 ఎకరాలు సాగు చేసే రైతు కూడా కూడా ఇక్కడే బట్టి తీసుకుంటా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. మొక్కలు చేసుకుని ఎంత కట్టపడినా 4 ఏళ్ళ నోట్లో పోలేని పరిస్థితి మంది. జీవితాలు మనం మారలేదు, మన ఇల్లు మారలేదు. అసలు రైతులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందయ్యా. కట్టాలని ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన అదనక బెంగళూరు ఆ పండిన పంటను చూసి ఆనందంగా బతకాల్సిందే. ఇవన్నీ శబ్దానికి ఏంటానికి బాగా అసలు రైతులకు వైపు ఎప్పుడు వచ్చింది? ఇచ్చినానా భూమి మీదకి మనిషిని పంపించేటప్పుడు ఎవడెక్క బతులు రాసి పెట్టించాడు. ఇక వైపోతావా ఆయన ఇచ్చినప్పుడు అప్పుడు కదా మన బతుకులు తెల్లైపోతాం. ఎందుకే పడిపోతావు? ఒక్క సీజన్ సరిసిందనుకో నీ ఒంటి నిండా బంగారు తొడిగి తీసుకుపోయి ఆ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ఆ వ్యవసాయానికి దగ్గర పెట్టావు. 4 ఎకరాల పొలం ఉందని మయ్య నీ కట్ట పెట్టాడు. కాదండి ఏ మాటలు సుఖమా పిల్లలు కానించి నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు ప్రత్యేకంగా చెప్పాలంటాయా? ఉన్న ఆరాధన బిడ్డని నీ దగ్గర పెడితే ఆ భవన నాకు పెట్టే భార్య భర్తలిద్దరు సమానంగా పంచుకోవాలంటే సుఖాన్ని నాకిచ్చే కట్టాలను నువ్వు తీసుకున్న గొప్ప ఒక మంచి లేదు, ఒక చెడు లేదు. 10,000 కావాలా, 20,000 కావాలా, 50,000 ముద్దులు తెచ్చుకోవడమే కానీ దేవయ్య ఈ 10,000 తమ్మేసుకుని నాదు ఇక్కడ పోయాడు. ఎట్లా వ్యాపారం చేస్తే నెత్తిని సెంగేసుకోవాల్సిందే. నెత్తిని సెంగేయడమే కానీ మీరు అప్పు తెచ్చని చేత కాదు కానీ ఇద్దరు వెంకటేశ్వర స్వామి కూడా అప్పు ఉంది. అసలు అప్పు లేని మనిషి అవినీతి రాజకీయ నాయకుడు ప్రపంచంలో మొత్తం నీకాడే ఉందా? ఈ పక్కిలో ఉన్నోడికి నా బాకీ తీరుతావా? బాకీ తీరుతావు ఏదిరా ఈగిని చెప్పా బాకీ తెచ్చా టైం కలిసి వాళ్ళకి నీ బాకీ తెచ్చిన సేపు టైమా? ఆ టైం ఎప్పుడు వచ్చిందా? సంవత్సరానిక, 2 సంవత్సరాలక, 3 సంవత్సరాలు సత్యం రేపు గ్యారెంటీగా టైం కలిసి వచ్చిన నమ్మకం నాకు ఉంది. నేను వచ్చిందా కదా బాకీ తెచ్చా అంటే నా ఉద్దేశం అది కదా. ఇప్పుడు 7 సంవత్సరాల దగ్గర బాకీ తీసుకుంటా. ఏ రోజున తేడా చెప్పు. 7 సంవత్సరం బాకీ తీసుకుంటున్నా. ఒక్క సంవత్సరం కరెక్ట్ కట్టామంటా నీ అసలు బాకీ ఇచ్చే బదులు నా చెప్పు తీసుకునేది అంటే చెప్పుకోకున్నావు కదా. లేకపోతే ఏం కావా? 4 ఎకరాల పొలం ఉంది, ఈ ఇల్లుంది, తాడు చెట్లుగా నీ ఎదురుగా నేను నిలబడుండా. ఇక నీ బాకీ డోకేం చెప్పు. 4 ఎకరాల పొలం ఉంది, అందులో పంట పండే దాకా నేను పట్టుకుతున్నా. ఇక ఇల్లు చూసా ఒకరు ఓపడం పోతే ఇద్దరు బయటికి రావాలి. ఇది ఒక ఇల్లే. నువ్వు తాడు అలా తాడు చెట్టు 10 మందికి 10 రకాలకు ఉపయోగపడుతుంది. మరి నువ్వు పాట ఎక్కడైతే దేనికి పలికేవా? అట్టానే అంటుండు. ఏదో ఒక రోజు నవ్విన ఆప్షన్ పండితే నవ్విన ఆప్షన్ పండితే నువ్వు నా బాకీ తీరుతావు నమ్మకం నాకు లేదు.
మాట్లాడరా చూడరా వెళ్ళమ్మో ఎదుటితో కాపురం పెట్టినా పర్లేదు తనకపోతే నేను తచ్చుకోనే చెప్పి అదేదో సినిమాలో సినిమా నాగమోసం చెప్పరా అట్లాగే నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ బాకీ మాత్రం వదులుకోడు. ఎంత డబ్బున్నా మనిషి సచ్చిన తర్వాత పెట్టేది ఏది సుఖమంగా లేదా దేవయ్యా అగో లేడు బతికినంత కాలం పిల్లికి పిచ్చి పెట్టకుండా పెసినారుగా బతికాడా ఇప్పుడు దిక్కు మొక్కలేదు ఒక్క బంట్లో శ్మశానానికి ఇడిసిపోతున్నారు. నువ్వు అట్టంటే గాలిలో దేవయ్యా కొత్త సాగు బాగులు ఎరుగునోడు పాలయం చూసిన బుద్ధి రాలా. వచ్చేళ్ళే ఇంటికి వచ్చిన మనిషిని అట్ట నిలబెట్టి మాట్లాడతానండి కూర్చోబెట్టి కాసిన కాపీ నీ గుండె బుద్ధి వాడి జారిది వాడి మాట ఈని తల్లెప్పు వచ్చింది కాపీ అమ్మా అయిపోయింది కమ్మన్న తెచ్చా అది మాట సంగతి మర్చిపోయా అతను పాలు రేట్ చేసి తీసుకొస్తాను సుక్క ముందు సరి బుద్ధి తెచ్చుకోరా కూర్చొని మాట్లాడుకుంటున్నారా పొయ్యి మీద పాలని పిల్లలు అయిపోయింది చూసుకునే పల్లె మరి ఇట్లా పాలు తగ్గడుతులేకపోయా ఏం తెలివితేటలు భగవంతుడు మీకు డబ్బులు అయిపోయినా తెలివితేట బ్రహ్మాండంగా ఏం కవరింగ్ కాదో చెప్పే నిజమే టిక్సుక్కునే ఎదవలు మీకే మీ తెలివితేటలు పైసా పెట్టుబడి లేకుండా లక్షల్లో వ్యాపారం చేసేటండి నాకెన్ని తెలివితేటలు మనిషిని చూడగానే వాడు బాకీ కట్టగలవు లేదు చెప్పగలవు వాసాలు నాటకాలు నా దగ్గర అది కాదు దేవయ్య నువ్వు అసలే కోపంలో ఉన్నావు నీ కోపాన్ని చల్లార్చే ఉద్దేశం గాని నీ బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం మాకు ఎప్పుడు లేకపోయింది. చూడు మెత్తగా మాట్లాడుతున్నాడు కామెడీగా ఉన్నాడు కదని కప్పు కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నారేమో నాలో ఉన్న రెండో కోలం మీకు తెలవదు. వెంకటేశ్వర స్వామి దగ్గర బాకీ వసూలు చేయడానికి ఎంతో కష్టపడి ఉండొచ్చు. హరిచంద్రుడు బాకీ వసూలు చేయడానికి నక్షత్రుడు చాలా బాధపడి ఉండొచ్చు. ఏ తుట్టలో ఉన్నాడో బయటికి వాడి శాఖ బాకీ ఎంత అవుతున్నారో నాకు బాగా ఈ బాకీ కూడా వసూలు చేస్తా. అదులు పదులు చూసి ఎక్కడ ఉన్నాడితేనే మొక్క వలుస్తుంది. ఏ అదుల్లో మీ బాకీ వసూలు చేయాలో నాకు బాగా చూడాలయ్యా. కాఫీ పొడి కొనడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయా? ఈ డబ్బులతో కాఫీ పొడి పాల ప్యాకెట్ కొనుక్కొని కాఫీ కాసుకొని ఈ పూటకి సర్దుకోండి. రే ఈ డబ్బులు కూడా మా పాత బాధ్యతతో పాటు వసూలు చేస్తా. చచ్చి కాకపోయినా ఈ బాకీ ఉండలేదు బాకీ కోసం మనం కట్టబోతుంది ఎట్ట తింటాలే ఎట్ట తీరుతావయ్యా ఎట్ట తీరుతావు మిర పంట వేసాం పంట బాగా పడి సంబూరు పడిపోయాం ముడత తెగులు వచ్చి మన సంబరాన్నంతా సుందరమంతా చేసి వెళ్ళిపోయిందయ్యా. అత్తేసం ఎకరానికి 10 క్వింటాలు తగ్గకుండా వచ్చిందని ఆశపడ్డాం. గులాబీ రంగు పురుగు పడి మన ఆశలన్నీ నీరు కార్చిందయ్యా. ఈ ఏడు ఏమిలో తెలీదు ఒకవేళ వేద్దామన్నా తీరుతావయ్యా. ఇచ్చిదానా కట్టపడేవాడికి దేవుడు ఏదో మాట చూస్తలేదే బాగా వ్యవసాయం ఎలా ఉంది? మా సంగతికి ఇంకేనే నువ్వు ఎట్లా చదువుతున్నా వాడు నా కొడుకు అన్నిట్లోనూ కొట్టే ఎరయ్యా. అవునమ్మా లాస్ట్ కూడా నాదే ఫస్ట్ అయ్యో అందరి కళ్ళు నీ మీద పడి నీకు జిట్టు తగిలి ఉండేది ఉండి జిట్టు తీసుకొస్తాను. తనమాకరా ఒక్కడు కన్ను మంచి కాదు వాడు కన్ను పడిందంటే పచ్చడి పడి కూడా బాడీ బస్ అయిపోతుంది. శాస్త్రం మాత్రం మారదు. ఆ చంద్రగడ్ కొడుకు నీతో పాటు చదువుకున్నాడుగా అడేంద్ర ఎప్పుడు మన ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాడు. వాడిని కాలేజీ నుంచి లీవా చేశారు అంటే ఏంద్రా వాడికి కాలేజీకి వెళ్ళడానికి వీలు లేదన్నమాట. ఏం లేదమ్మా
వాడు కాలేజీలో ఒక అమ్మాయిని బాగా ఏడిపించాడు. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. పోలీసులు ఊరుకుంటారా? వాళ్ళని తీసుకొని జైలు వేశారు. వాళ్ళ నాన్న దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. వాడికి ఏ కాలేజీలో చదువుకోవడానికి వీల్లేదు. అట్టంటే సంవత్సరానికి నువ్వు పోమాకయ్యా. ఇస్తానా అట్లాంటి సాహసం పెడితే అది పట్టేళ్ళిపోతాడే. ఎవడు మన బిడ్డ రత్నం రత్నం. నిజమయ్యో, నాతో పాటు పొలంలో పనిచేసే ఆడవాళ్ళందరూ ఇదే మాట అంటున్నారు. ఇదిగో సుఖమా, నువ్వు ఒక్కనే కన్నా అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. ఇంకా తానం చేశారా? ఓట్లేదు నాన్న. అమ్మా నువ్వు అన్నం పెట్టు. ఒకరు చూసుకుంటున్నారు అంటే అది ఇంకా ఫోన్ లేదురా. ఓ సింతేనా? అమ్మా నువ్వు అన్నం వండు, ఒక 10 నిమిషాలు తింటారు. అట్టగే అన్నం వండాలంటే లోపలికి కదా వెళ్ళాల్సి, బయటకు వెళ్తున్నావేంటి? బియ్యం అయిపోయినాయిరా, బియ్యం దెబ్బ. బియ్యం అయిపోవడం ఏంటమ్మా? అయిపోకుండా తెచ్చుకోవచ్చు కదా నాన్న. అదే కట్ట అనుకున్నారా? పొలం పనులు పడి అలా ఊళ్ళో మర్చిపోయాం. అమ్మా నువ్వు ఆగు. నాకు విషయం అంతా అర్థమైంది. అది కాదురా, నువ్వేం మాట్లాడబోతున్నా. నా చిన్నప్పుడు 5 గేదెల పాడి ఉండేది. ఈ వీధిలో అందరికీ మనమే మజ్జిగ పోసేవాళ్ళం. నేనేమో ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చొచ్చేవాడిని. అడిగిన వాళ్ళకి లేదనుకుంటే పెట్టిన చేరుకున్నాయి. మరి ఈరోజేంటమైందా? నువ్వేమో ఇదిగో ఇక్కడే మెట్టుండేది. ఆ మెట్టు మీద బియ్యాన్ని నిల్వ చేసి ఉంచేవాడి. ఇదిగో ఇక్కడే ఇక్కడే పుస్తకి ధాన్యాన్ని పోసి ఉంచేవాడి. మరి ఈ రోజైనా నాయనా, దేశానికి రైతే వెన్నుముక అంటారే, మరి ఆ రైతు వెన్నుముక ఇలా ఇరిగిపోయింది నాన్న. వాళ్ళు తడవటం, ఆకలితో పొత్తులుండటం మా రైతుల జన్మ హక్కురా. ఈ మట్లోనే పుట్టాం, ఈ మట్లోనే బతుకుతున్నాం, చివరకు ఈ మట్లోనే పడతాం. ఈ మట్టికి మాకు ఉన్న బంధం రైతు అల్ప సంతోషిరా. పంట బాగా పండిందనుకో, ఆ సంతోషాన్ని ఊరంతా పంచుకుంటారు. అదే పంట నట్టం వచ్చిందనుకో, ఆ నట్టాన్ని కూడా ఊరంతా పంచుకుంటారు. ఈ బాధలన్నీ మాకు ఎప్పుడు ఉండేవి కానీ ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని నీ చదువు పాటు చేసుకోమాక. నువ్వు బాగా చదువుకోరా. అమ్మా ఇంకా 2 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఈ కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. మీరెంతో కష్టపడి నేను బ్రహ్మాండంగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తాను. నేను ఉద్యోగం సంపాదించిన రోజున మీ ఇద్దరిని నా భుజాల మీదకి ఎత్తుకొని ఊరంతా ఊరిస్తానమ్మా. కూడా ఈ రుణం తీరునమ్మా. అట్ట కూర్చున్నావు, వెళ్ళిన పని అయిందా లేదా? మాట్లాడేందయ్యా, వాడికి డబ్బులు పంపించావా లేదా? పంపించారే. ఆ డబ్బులు పంపేటప్పటికి సుక్కలు కనపడినా. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాడు ఇబ్బంది పడకుండా డబ్బులు పంపించాం అంతే సార్. ఏ ఇబ్బంది ఏం సరే, మొదట నాన్న 40,000 పంపనేవాడు, ఇప్పుడు 5,000 అంటున్నాడు. నాకు ఎలా కొడుతా? ఆటోలో కూర్చొని చదువుకోడికి ఇన్ని ఖర్చు అని చెప్పు. ఏ మాట్లాడి చదువుకునేవాడికి ఆ మాత్రం ఖర్చులు ఉండవు. వాడు మన బాధలు ఎరిగినాడు కాబట్టి సర్దుకొని వాడుకుంటున్నాడు. అదే మిగతా పిల్లలైతే నెలకి 10-15 వేలు అడుగుతున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న. ఇంటి అంకనే పంపొచ్చు, లేకపోతే బాగానే. అది సరే కానీ పొలం దాకా వెళ్ళొచ్చావుగా, మన విత్తనాలు చల్లాం, మొక్కలు మంచియా? మన ఎర్రకరా బతుకులు కదంటే, అందుకే మొక్కలు కూడా రాకరాగానే మనిషిని. అరాకరగా మనవటం ఏందయ్యా? అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చిన విత్తనాలు అసలు విత్తనాల్లో పాపమా పొలంలో పాపమా? పొలంలో పేపర్ ఎందుకుంటుంది? విత్తనంలోనే పేపరం. డబ్బు కాలంగా, అందుకే దేవుడి దగ్గర కొనుక్కోవాలి. డబ్బు ఉంటే ఎవరో దగ్గర కొనుక్కోవచ్చు. అందుకే నకిలీ తాంత కట్టడం మనకే. నకిలీ విత్తనాలు ఇస్తాడా? రేపు అప్పు చేర్చాల్సిందేనా? ఆ దేవయ్య దగ్గరికి వెళ్ళి ఆ నకిలీ విత్తనాల బదులు మంచి విత్తనాలు ఇవ్వమని అడిగయ్యా. రైతు ప్రశ్నించే పరిస్థితి ఉంటే ఎట్లా ఎందుకుంటుందే? వీడు కూడా పంట పండకపోతే మన బతుకులు వీళ్ళు గట్టిగా అడిగినప్పు. సర్లే ఎంత ఇళ్ళొస్తాను ఇప్పుడు వెళ్ళి ఈ దగ్గరికి బయలుదేరా, ఈ దగ్గర వచ్చావు. ఆ ఛాన్స్ అప్పు వాళ్ళకి ఎవరు ఈ దేవయ్య? అప్పు
తప్పు వాళ్ళు ఎత్తుకుంటూ నేనే మీ ఇంటికి వస్తాను. ఏంది కథ? ఏందా ఇచ్చిన ఇతరాల మన వల్ల అయినా లక్ష్మీ తాతగా తమకు ఎవరు లేస్తుంది? ఏదో బాగున్న సాయం చేస్తే నా మీద వస్తుంది. అవక నువ్వు నకిలీ ఇత్తనాలు ఇస్తే నోరు మూసుకొని కూర్చోటానికి మేము నోరు లేని జంతువులం కాదు, నోరున్న మనుషులు. చుక్కమ్మా, యుద్ధాలు మలవటం మలవపోవడం మన చేతుల్లో ఉంటాయా? కంపెనీ వాళ్ళు ఇచ్చారు, నేను ఇచ్చాను. అయినా బ్రాండ్ చూసే కొడుతున్నారు. బ్రాండ్ చూసే కొనుక్కున్నాం. పేపర్ సింపి పేపర్ అంటించడం మీకు ఎన్నతో పెట్టి చుక్కమ్మా, అనవసరం మాట్లాడబాక. పాత బాకీ 5 లక్షల రూపాయలు ఉన్నా కూడా దయదలిసి బాకీ ఇస్తే నా మీదే ఎదుగుతున్నారు. దేవయ్య వ్యాపారం అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. మరి ఎంత మోసం అయినా డబ్బులు మాకు చెట్లు ఎట్లా బాకే ఊరికే ఖర్చు పెట్టుకుంటున్నాయి. అంతగా కావాలంటే కంపెనీ అడుగుదాం పదండి. ఎందుకంటే అన్యాయం వాళ్ళకి వాళ్ళకి కేసు పెట్టుకోండి. నాదే పోయి కంపెనీ మీద మేము ఎందుకు కేసు పెడతాం? ఇత్తనాలు కొంది నీ దగ్గర, ఆ కేసు గీసి పెడితే నీ మీదే పెడతాం. ఏమని పెట్టాం, ఎవరి మీద పెట్టాం? ఇట్లాంటి కేసు ఇన్ని చూసి కేసులు భయపడితే వ్యాపారం చేయలేదు. దేవయ్య ఈ కేసు సంత మాకెందుకు కానీ ఇతర సరిగా మరవలేదుగా వాటి కొంచెం మంచి చిత్రాలు సరిపోతుందిగా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇతరాలు ఇవ్వడం తరగని పని. చెప్పండి. తడిగుడ్డలతో గొంతులు గుర్తిస్తాను నువ్వు. మా పుస్తకం నీకు తగలకుండా పోదు. నీ కొంప కూలిపోదు. నా మీద చేస్తావా? నేనేందో అలా పరిస్థితులతో సహా ఇప్పుడే ఈ చదివే కట్టావా? లేకపోతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి ఏమైపోయావయ్యా? అనవసరం. కట్టి తెరాల్సిందే. కొట్టకపోతే ఆహా, చాలా దూరం వచ్చిందేమో. అందరూ బొమ్మదిని బతుకుతారు, మరి నేను వడ్డీ డబ్బులు తిని బతుకుతాను. సొంత పిల్లాన్ని కూడా డబ్బులు ఇచ్చి నాకు జాలి దయ కరుణ ఏమీ ఉండవు. మీకు ఈ ఊరు పుట్టగతులు లేకుండా చేస్తాను. వడ్డీ కాడికి విరుగుడు ఏంటో ఆయన బద్దలాడేది పొలం సోర్రా, నీ పిల్లలు చెప్పేట పొలం నా బాకీ తెచ్చుకున్నాను. ఏదో ఎమ్మేది మరి చచ్చిపోతా చాలా అప్పు చెప్తాను. ఆయన చచ్చిపోయిన తర్వాత వరుస అన్ని అమ్ముకుంటూ వచ్చాను. ఇక మిగిలింది ఆ పొలం, దాన్ని కూడా అమ్మితే ఆయన నా మొక్కను ఉమ్మేస్తాడు. మరి నా బాకీ ఎట్టా తీరుస్తావు? ఈ సీజన్ పంటగానే తీరుతుంది. పంట పండకపోతే పంట పండటం బడ్జెట్లో ఉందా? మరి ఎట్లా తీరుస్తావు? పెట్టి తేలుతాం. ఈ తల నరేంద్ర మోడీ తలకు యాదేశం ఉండడానికి నెత్తి మీద రూపాయలు పెట్ట పావాల్సిన తల నువ్వు నువ్వు చెప్పడం వస్తాయా? నేను చెప్పాల్సిందని చెప్పా, ఇక చెప్పాల్సింది నువ్వే. నీళ్లు లేని బావిలో ఎన్ని బకెట్లేసి చూడినా నీళ్లు రావు. అనవసరమైన చోట ఎన్ని మాటలు మాట్లాడా రూపాయి రాదు. సరే, నన్నే చెప్పమంటున్నారు కదా, చెప్పి చోట కావాలి. నేనైతే చెప్పేమో ఏం లేదు. నీ పొలం ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కొండల మధ్యలో ఉంది. ఆడికి నువ్వు తప్పితే అంతగా చూడు. ఇప్పుడు నేను ఇచ్చిన మిరపత్వాలు సరిగా బలవలేదన్నావుగా. ఈసారి మంచి విత్తనాలు ఇస్తారు, అవి చల్లండి. ఆ సాల మధ్య ఏ రకం విత్తనాలు ఇస్తారు, అవి చల్లండి. ఇప్పుడు ఇచ్చేవాడికి డబ్బులు అవసరం లేదు, అంతా ఫ్రీ. కాకపోతే నువ్వు చేయాల్సిన పంట బాగా, ఆ పంట 10 లక్షలు కొనుక్కుంటాను. ఈ దెబ్బతో నీ బాకీలు తీరుతాయి. దర్జాగా కాలు మీద కాలేసి కూర్చొని బతుకొచ్చు. కాకపోతే కాస్త విసుకుంటుంది. డబ్బులు కావాలంటే ఆ బాధ తీసుకుంటే ఏందా ఇస్తున్నాను చెప్పారు కదా గంజాయి. కాకపోతే డబ్బు కావాలిగా, ఆ బాధ విసుగు చేయాలిగా. ఆ ఏరియాకి పోలీసులు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన పంట బాగా పండించడమే. సాగునైనా చేస్తాం కానీ ఇట్లాంటి అంతగా లాభం వచ్చే పంట అయితే మీ పొలాల్లో వేసుకోవచ్చుగా, మా పొలాలు అందుకు వేసేది. ఇంకేమైనా సమస్యలు వస్తే మీరైతే జైల్లో కూర్చోవచ్చు వచ్చిందని. చూడు, ఇచ్చిన సలహాలు చాలు. నీ బాకీ ఎట్టగట్ట తీరుతా నువ్వు వెళ్ళాలి. అదృష్టవంతుని ఎవడో చెడపలేడు, దురదృష్టవంతుని ఎవడో బాగులేదు. అట్లా ఉంది మీ ఎవరు. సరే, ఆలోచించుకోండి. రేపు వస్తాను. ఆ పనికి నేను ఒప్పుకుంటున్నా. తప్పుడు పనులు చేయడానికి ఒప్పుకుంటావా? తప్పులు పనులకు మాట్లాడుతున్నాను.
నువ్వు వెళ్ళు, తర్వాత చిత్రాలు తీసుకుంటావు. అట్లాగేరా, అట్లాగే. భాగ్యానికి భయపడి పని కట్టాలా? ఇదయ్యా, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పని పోయిందంటే మళ్ళీ సంపాదించుకోవాలయ్యా. నా మాట ఇవ్వు. నువ్వు వెళ్ళకట్టు. కిడ్నీలో వ్యాపనం వచ్చిందని చెప్తే ఆసుపత్రికి తీసుకోవాలా? నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. 3 లక్షల రూపాయల ప్రోత్సాహం చెప్పాడు. ఆ ఎలా డబ్బుల కోసం అందరి కాదు పడుకున్నా ఎవరు ₹1 చివరికి మన దగ్గర ఉన్న ఎత్తులన్నీ వయసుకున్నా. నీ కుటుంబం కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేసావు నాకు బాధ. అట్టంటి కట్ట నీకు వస్తే నీ కళ్ళంటే నేను రాకూడదని ఆ పని కొట్టుకున్నాను. నువ్వు నాకు ప్రేమగా అది అబద్ధం కంటే ఎక్కువ అనుకున్నాను. పోతే మన సతీష్కి ఉద్యోగం వచ్చింది, ఈ బాకీలు అయ్యే తీరిపోతాయి. నా మాటినయ్యా. ఎప్పుడో మంచి రోజు ఉందని చెప్పి ఇవాళ తీసే అట్లాగే మన వాడికి ఎప్పుడో ఉద్యోగం వచ్చిందని చెప్పి దారి ఎదుర్కొంటాడా? కొన్ని పనులు ఎట్టో లేకపోయినా చేయాల్సిందేనే. మన కట్టాలు గట్టెక్కటం కోసం మళ్ళీ కట్టాల్లోకి వెళ్తున్నావా? రైతు బతుకు సాగడ సుఖం పుట్టడ తక్కువ. తర్వాత ఈ రైతు ఏ రోజు సుఖానికి నచ్చుకోరా? చిన్నప్పుడు పాలబుక్కుల చేతగాడు తిరిగి పెద్ద అయిన తర్వాత కొమ్ములు తిరిగిన కూడాడు పెరిగిన తర్వాత మీసం వచ్చిన పనాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు కాటకాల మీద విసిన మనగాడే. ఇంతకంటే నాకు ఏరే మార్గం లేదే. నన్ను క్షమించాలి. తట్టుకునే పత్రం రావాలి. అన్నదం ఆలుగులను బంధువులు స్నేహితులు కడకు కన్న తల్లిదండ్రులలో వెంటరా అదే సత్యము, అదే యశస్సు. స్థిరమై స్థిరమై సంపదలల్ల ఎంత ఉదరి సాగిరా అది అవశ్య ఎవరితరమో
ఏం లేదు 10 లక్షలు వస్తే అసలు ఏమి చెయ్యాలని సొంతంగా 10 లక్షలు వస్తే ఈ చేతి గాజులు నెలలో తెలుసు చెవులు కమ్మలు నడికి వడ్డానం పెడితే కావాలి చెప్పలనే బాహుబలి సినిమాలో రమ్మి కిట్టలా ఎంత చిన్నగాడతాడేనంట ఈ సంటికి రావే అంటే ఇల్లంతా నాదేనున్నాడంట అట్ట ఉంది నీ ఆ దేవ ఏదో నీకు మాయ మాటలు చెప్పి 10 లక్షలు ఇస్తానంటే అది నిజమేనని నమ్మి షాప్లో ఉన్న బంగారం అంతా నాదేనన్న బెవ ఉండవు పిచ్చి మోహా ఇలా వచ్చి 10 లక్షల రూపాయలు మనకి ఇస్తాడు మనకే 10 లక్షలు ఇస్తుంటే ఆరు చెప్ప నిందిద్దు మనకెందుకులే మన డబ్బులు మనకు వచ్చేసారు ఆ దేవయ్య ఒట్టి మాయగాడు ఏం చేయబోతున్నాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి అదృష్ట దేవత కట్టు బొట్టు గెచ్చినట్టు గల్లు గల్లు కొంటూ నగ్గితో వస్తుందమ్మా కూర్చుంటారా కూర్చుంటారే ఈ డబ్బులో ఏమాయిందో ఏమో గానిరా నవ్విచ్చింది ఏడిపించింది కొత్త తెచ్చింది తర్వాత తెచ్చింది వాళ్ళు ఎవరు చేయలేరు రోయ్ ఒక్క డబ్బు తప్ప లేకపోతే ఏమిరా నిన్నటి దాకా నీకు చిల్లిగా డబ్బు లేదా ఇప్పుడు 10 లక్షలు వచ్చి పడతలే కాలు మీద కాలితో దర్జాగా బతకొచ్చు అప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు మర్చిపోయి మన పొలం పోయాను పంట బ్రహ్మాండంగా పండింది సర్లే బయట కారులో డబ్బులు పెట్టాను జనం కాలేదు మరి ఇప్పుడు తీసుకుంటావా సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకుంటావా ఇప్పుడు తీసుకోము సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకోము సరుకు నీ చేతికి ఇచ్చి చెత్తనే డబ్బులు తీసుకుంటాం ఇది 50 లక్షలు చెప్తున్నా అట్లాగే తీసుకోండి అరే సరే నేను వస్తాను అరే నరసయ్య, వచ్చే ఆదివారం సరుకు తీసుకొని గుర్తుంచుకోరే మర్చిపోబాక పొద్దున్నే చేశానయ్యా ఆ దేవయ్య మాయగాడు ఇప్పుడు మనకి డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి తెల్లారి పొద్దునే మా ఇంట్లో దొంగలు పడ్డారు డబ్బు కాజేసింది ఇళ్ళని మనల్ని జైల్లో వేయించి సరుకు కాజేయాలని చెప్తున్నాడు చెప్పి నిజమేనే ఇంత త్వరగా ఆలోచించాడు సతీష్ అయ్యా మన ఫోన్ చేసినప్పుడు పరిచయంలో రానని చెప్పేవా ఇట్లా వచ్చాడండి ఏందయ్యా మనం చూడాలనిపించింది వచ్చాడు ఏంటో మనం చూసేదే మనం సూతం ముఖ్యం పరిచయం ముఖ్యం సరేలే వెళ్ళి కాళ్ళు చేతులు కడుకొచ్చుకోపో భూ పెడతా ఏంద్రా నీరసంగా మాట్లాడుతున్నా జనం వచ్చిందా ఏంది మీరు అడిగే ప్రశ్నలకి అడిగే విషయం మాట్లాడగా ఏం తెలియాలి ఏం తెలియాలి అంట నేను ఇంటికి రావడం ఇష్టం లేదు చెప్పండి వెళ్ళిపోతాను నువ్వు రావటం మాకెందుకు ఇట్టం ఉండదురా కాకపోతే ఎప్పుడు అక్కడ పర్సులు ఉన్నా కనీసం మాతో ఫోన్ లో కూడా మాట్లాడేవాడి కాదు అట్లాంటిది ఇప్పుడు అక్కడ పర్సులు పెట్టుకుని ఇంటికి వచ్చేది కదా మర్మాను నాకు పరీక్ష రావడం ఇష్టం లేదు అదేం అర్థం మాట్లాడతా చెప్పాలిగా నాకు పరీక్ష రావడం ఇష్టం లేదని నా మాటినయ్యా మీ అడిగే ప్రశ్నలకు అడిగే సమాధానం లేదు చెప్పిన మాటినయ్యా అమ్మా నేను బ్రతుకుండాలనంటే ఇంకేం అడగండి మాట్లాడుతున్నాను మన ఆశలు కళలన్నీ వీడందయ్యా ఇంత బాబు కాలం మన మీద ఖర్చు కట్టిందయ్యా అక్కడ ఏదో జరిగింది ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏంటయ్యా సతీశా ఒరే సతీశా ఏంటా అడుగులు అరుపులు కాదురా కన్న కొడుకు మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఏం జరిగిందని పిచ్చుకోవాలా మాది పిచ్చుకోవాలి ఇన్నాళ్ళు ఇంట్లో పట్టొచ్చారు ఇలా పరీక్షలు ఉండగానే ఇక్కడికి వచ్చావంటే కాదు నువ్వు చెప్పు నీ గురించి మాత్రం తీసా ఏం తెలుసుకున్నావయ్యా ఎవరు అడిగావో ఆడు చదివే కాలేజీ ప్రిన్సిపాల్ అడిగి మొత్తం తెలుసుకున్నా ఏం జరిగిందయ్యా దరిద్ర పెద్ద మంది ఎత్తుకొని కూర్చుంటే ఏదో జరిగింది కొడుకు కంజాయి కొకైను ఇట్లాంటి పెద్ద పదాలకు అలవాటు పడిపోయి కాలేజీ పెట్టి రూమ్ పడుకుంటాడు నా కొడుకు అట్టంటాడు కదయ్యా అట్టంటాడు కాదు కొడుకోడికి బ్రహ్మాండమైన పడ్డావు కానీ చెప్పేది అసలు మన ఇంట వంట లేవు ఈ బుద్ధి ఈడికెంత వచ్చింది ఓసారి నీ స్నేహితుడికో పొద్దు తీసిపోయాక అక్కడ తిరిగి తెగులు అబ్బా పబ్బేంది ఏందా ఆడపిల్లలు మగ పిల్లలు మందు తాగి ఒంటి మీద గుడ్డల మీద చూసుకోకుండా దెయ్యం పట్టప్పుడు అట్టాన్ని చెప్పబోతారు చూడు ఈ కొడుకు ఎత్తండి పోయి చెప్పడా మీ నాన్న చెప్పినంత నిజమేనా అంత అబద్ధం అబద్ధమా నేను చెప్పేది అబద్ధమా
నువ్వు గంజాయికి అలవాటు పడిన తప్పదవా? గంజాయి మత్తుతో నువ్వు కాలేజీ నూనె పడుతుంటే ఆ డిసెంబర్స్ లో ప్రిన్సిపల్ వాటికి ఫోన్ చేసి నిన్ను కాలేజీకి పంపించుకుంటే వాటి వచ్చి తలుపు కొడితే గంజాయి మత్తులో ఉండి నువ్వు వాటిని కొట్టిన తప్పదవా? గంజాయి మత్తులో ఓ రోజు ఓ కాలేజీ మందిని సైబట్టుకుని లేకపోతే ఆ డిసెంబర్స్ లో ప్రిన్సిపల్ నిన్ను పోలీసులకు పట్టించి తప్పదవా? ఇన్నాళ్ళు జైల్లో ఉండొచ్చి తప్పదవా? ఏదవుతావు సోరే నీ కొడుకు ఎక్కడి పోవడం పోలీసు అక్కడ చిన్నప్పటి నుండి వ్యవసాయంలోనే పట్టు మిట్టు చచ్చావురా. తినలేదు మాకు ఆ భగవంతుడికి తప్ప మూడో కంటికి తెలిసేది కాదురా. వేసి పంట చేతికొచ్చేదాకా అదిగో ఆ ఇంట్లో ఉన్న నులక మంచి మీద ఆ పంట కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళయ్యా. అట్లాంటి కట్టాలను పడకూడదని బాగా చదివించుకున్నాం. 7 దాకా తీసుకొచ్చాం. ఒక్క సంవత్సరంలో చదువు పూర్తి చేసింటే నీకు మంచి ఉద్యోగం వచ్చేది, మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటావని ఆశపడ్డాను. మా ఆశల్ని కళల్ని నీరుకొచ్చాను. చేయమంటలేదురా. ఈ గంజాయిలు గింజాయిలు మానుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోరా. ఏం మాట్లాడుతున్నా? ఎన్ని మానేయాలా? ఎన్ని మానేయాలా? పొద్దున్నే గంజాయి కావాలి, మధ్యాహ్నం హెరాయిన్ కావాలి, సాయంత్రానికి కొకైన్ కావాలి, రాత్రికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకపోతే స్వర్గంలో ఉన్నట్టుంది. ఆ ఉద్యోగాలు, ఆ పరీక్షలు ఎంత సుఖాన్ని ఇస్తాయా? చెప్పు. అది కాదు నా మాట చెప్పి ఉద్యోగాలు నాకు అవసరం లేదు, పరీక్షలు నాకు అవసరం లేదు. నాకు ఉంటే చాలు, ఏం అవసరం లేదు. పొలం పనులు చేసి చేసి బాధపడుతూ ఉంటావు. నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, అది తీసుకున్నావు అనుకో, బాధలు నొప్పులు కసలు అన్నీ తీరిపోతాయి. ఒక్క నిమిషం. తీసుకుంటే స్వర్గంలో ఉన్నట్టుంటది. హాయిగా ఉండదు. ఒక్కటి చాలు, ఏం అవసరం లేదు, ఏం అవసరం. ఇది తప్పు అని చెప్పావు అనుకో,
చేసిన దానికి అదే తిక్కలో ఉండాలి చేశానమ్మా. అవన్నీ మనసులో పెట్టుకున్నాం. ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టవా? తీసుకొస్తాను. తినరా. ఏందిరా అట్ట సుత్తన్నా? మీరు నన్ను కనడానికి ఎన్నో రాగల ముక్కారు. నేనేం ఓ పెద్ద బండరాయన మీ నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నా. మిమ్మల్ని ఎన్నో అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించమ్మా. అరే, పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమనంతా గోరు ముద్దలు చేసి తినిపిస్తారు. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఆ ప్రేమను వాళ్ళకు పంచుతారు. చూడ, గుడ్డి వాడిని చూసి జాలి పడతారు, గుడ్డి వాడిని చూసి బాధపడతారు, లేని వాడిని చూసి సాయపడతారు, చెడు అలవాట్లు ఉన్న వాడిని చూసి చేతులు చూడయ్యా. నువ్వు మాత్రం మా పనిచేశాను. అన్నం తినరా. ఏమైందిరా? ఏమైందిరా? మాట్లాడద్దయ్యా, ఏమైందిరా? నూనె కంటే గొప్పది తండ్రి ఆకాశం. గోమరలు సాధించాల్సిన నేను ఆ చెడు అలవాట్లకు పాలిస్తున్నాయి. మిమ్మల్ని ఎన్నో అనరాని నేను క్షమించున్నాను. నీ రక్తం యంత్రాలుగా మార్చుకొని కష్టం చేసిన కష్ట జీవులు నాన్న. చేసి చేసి అలసిపోయి తాకలితో మంచితనాన్ని జన్మంటూ ఉంటే
ఏందిరా మాట్లాడవు? ఏరా ఏమైంది? తాళి బూడిదైపోయింది. ఆయన గుడి అయిపోయిందా? నా చేతులతో నేనే తగలబెట్టా. ఇందిరా 10 లక్షల రూపాయల సరుకు మీ చేతులతో తగలబెట్టావా? ఎన్నాళ్ళు కష్టపడి అప్పు చేసి పంట పండించి చేతికొచ్చిన నేల కూర్చావా? ఏమైందిరా? జ్ఞానోదయం అయింది. ఈ జ్ఞానమైంది నాకాక ఎట్లా ఇరుక్కున్నారు. 4 ఎకరాల పొలం ఉండి కూడా తినడానికి తిరిగాక మాటి సత్సమై 10 లక్షలు బాకీ ఇస్తే అసలు కేసులు తెచ్చావు. అందుకే అంటారు తినే అదృష్టం కూడా ఉండాలని. రైతు అదృష్టం నమ్ముకుని బతకూడదు, తన శక్తి నమ్ముకుని బతకాలని ఈనాడు తెలుసుకున్నాడయ్యా. వ్యాపారస్తుడు వచ్చేమని నాలుగొట్టుకోవాలి కానీ ఎట్లా ఇరుక్కోవాలని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు ఏం జరిగిందిరా? నాటికి గుర్తొచ్చి ఆ పని చేశాం బాబు. ఏమైందమ్మా నీకు? కర్మ బాగోకపోతే ఏదైనా జరుగుతుంది. కర్మ ఫలాలను అనుభవించాల్సిందేగా. తప్పుడు పని వద్దయ్యా వద్దయ్యని నెత్తి నేను పట్టుకొని చెప్పిన నా మాట ఇల్లా ఏపుగా ఎదిగిన పంట ఒక్కసారి గాలి తుఫాను వచ్చి ఆ పంట అంతా నేలకు వెళ్ళిపోతే ఆ రైతు ఎంతో బాధపడతాడు. అంతకంటే రెండింతలు కట్టు ఆ భగవంతుడు. ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరిగా చెప్పమ్మా. మాకు తలకొరు పెడతామనుకున్న కొడుక్కి మేమే తలకొరు పెట్టామయ్యా. వాడు నీ ఊళ్ళో లేను, నాకు ఈ విషయం తెలియదు. చచ్చిపోయాడమ్మా. ఆ మహమ్మారి వారి సౌకాడమయ్యా. గంజాయి మహమ్మారి. అంటే నీ కొడుకు గంజాయి తాగుతాడా? మూతి మీద మీస వచ్చిన కుర్రాడు గంజాయి తాకపోతే ఇష్టం కానీ తాగితే చిత్రంగా ఉందయ్యా. వాడు చాలా మంచోడు. చెడగొడతానికి మనం ఉన్నాగా. ఇందాక మీరంటే నీ కొడుకు అన్నింటిలో పడ్డది. అవునయ్యా, నా కొడుకు అన్నింటిలో పట్టే ఊళ్ళో వాళ్ళందరూ నీ కొడుకు కరెక్ట్ అవుతాడు, నీ కొడుకు కరెక్ట్ అవుతాడు అన్నాడు. కానీ వాడు చివరికి ఈ తప్పేవాడిదే. గంజాయి అలవాటు పడ్డ నా కొడుకులు అంటాడు కదా. లేకపోతే బాగా చదువుకుంటాని కాలేజీలకు పంపించిన తల్లిదండ్రులుదా? గంజాయి వ్యాపారం చేస్తున్న మీరంటారుగా. తప్పు ఎవరిది అంటే ఏం చెబుతావునా? విమానాలు కూలిపోతే చెప్పి విమానాలు ఆపుకుంటున్నావా? రైళ్లు పడిపోతే చెప్పి రైళ్లు ఆపుకుంటున్నావా? ఇది అంటే అయినా ఈ మధ్య కుర్రోళ్ళకి విడిచిపోతాం ఎక్కువైపోయింది. సావుంటే భయం లేకుండా పోయింది. చచ్చిపోతో పాటు మనం చచ్చిపోగా బతకాలి. మరి బతకాలంటే డబ్బు కావాలి కదా. అందుకని ఎవరో తల్లి బిడ్డల సంఖ్య మీకు ఎవరిచ్చారయ్యా? మీకు కావలసింది లెక్కలో, మాకు కావలసింది పేవలు. ప్రేమల పంచే కొడుకు అర్ధాంతరంగా చచ్చిపోతే ఆ కన్న వాళ్ళు కడుపు కోత ఎంత మాకు తెలుసయ్యా. చచ్చిపోయిన నా కొడుకును ఎన్ని కోట్లు ఇచ్చి బతికించగలవు? 1 కోట, 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల, ఎన్ని కోట్లు ఇచ్చినా బతికించ. చచ్చిపోయిన మనిషిని బతికించడం సాధకాలు నీకు సంపాదన నీకు దేశ భవిష్యత్తుని నడిపించే కుర్రాల్ని సంపమాకండయ్యా. వాళ్ళని సంపి ఈ దేశాన్ని అమాయకమైన పల్లెటూరులో పుట్టి ఈ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పంటలు పండించే ఆ మాయకమైన రైతు బిడ్డనయ్యా నేను. తప్పుడు బాధకు భయపడిపోయి ఆ తప్పుడు పనికి ఒప్పుకున్నా. ఈ దేశంలో ఎవరైనా తప్పు చేయొచ్చారో కానీ రైతు మాత్రం తప్పు చేయకూడదయ్యా. ఈ నేల తల్లి అస్సలు క్షమించదు. నా కొడుకు సార్ నాకు గుణపాఠం నేర్పింది. సవాలు ఒక సెలవు అనుకునే వ్యాపారం మా కొత్తగా ఎందుకు 10 కోసారా రైతు పండించి
పండించే పంట కడుపు నింపాలి కానీ కడుపు కోతకు గురి చేయకూడదయ్యా. ఈ గంగాయి మహమ్మారి వల్ల దేశంలో ఉన్న ఎంతో మంది బిడ్డలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కట్టం మంది కావాలని చెప్పి మీరందరూ వదిలేస్తే ఆ కట్టం రేపు మీ ఇంటికి వచ్చి ఈ బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకేనయ్యా, అందుకే నా వల్ల ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ గంగాయి మహమ్మారి తగలబెట్టారయ్యా. నర్సయ్య, ఇన్నాళ్ళు సులువుగా డబ్బు సంపాదించే మాట గురించి నా నుంచి ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఊహించలేకపోయాను రా. నువ్వు అన్నప్పుడు నేను సంపాదించే డబ్బు కూడా 10 మందికి తెలియకుండా ఎంతో పరువుగా బ్రతుకుతున్న మిమ్మల్ని ఈ చెడ్డ తాగలాగారు. ఈ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. నా దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ సంస్కారం ఉంది. ఆ సంస్కారానికి చేతులెత్తి నేను మీ సంపాదించిన డబ్బు ఇన్నాళ్ళు ఎన్నో అక్రమాలు అన్యాయాలకు ఉపయోగపడి ఇప్పుడు ఈ 10 లక్షలే నువ్వు మంచి పనికి ఉపయోగపడుతున్నాయి. జీవితంలో నీకు ఎప్పుడు తప్పు చేయదా? తప్పు చేయడం ఈ డబ్బు నీ బిడ్డను బతికించలేకపోవచ్చేమో కానీ మీరు జీవితాంతం తీసుకో తల్లి. నువ్వన్నా తీసుకోరా, తీసుకోరా, తీసుకో. ఒక్క నిమిషం అయ్యా. మేము సంపాదించిన రూపాయి మాకు కావాలి కానీ మా చెమట సక్కుతో సంపాదించిన రూపాయి మాకు కావాలి. ఈ డబ్బు మాకొద్దయ్యా. చేయి కలుపుతా ఈ గంజా ఈ కొకేన్ ఇట్లాంటి మొత్తు పదార్థాల నుండి మన యువతరానికి విముక్తి కలిగిద్దా. కిషోరయ్య కళాని చేత చక్రపాణి వారిచే ప్రదర్శించబడిన సాంఘిక నాటిక విముక్తి. రచన దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు.